సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కిష్టారెడ్డిపేటలో విహా స్కూల్ నూతన క్యాంపస్ ను ఎంఆర్ఓ వెంకటేశం, ప్రిన్సిపల్ మౌనిక కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మౌనిక మాట్లాడుతూ, విహా నూతన క్యాంపస్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. నూతన క్యాంపస్ కు తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, అడ్మిషన్లు కూడా ఆశాజనకంగా ఉన్నాయన్నారు. విహా స్కూల్ కు కేవలం పాఠశాలకే పరిమితం కాకుండా పిల్లల సమగ్ర వికాసం కోసం క్రిసాలిస్ అనే కొత్త కరికులాన్ని అమలు చేస్తుందన్నారు. ఇది పిల్లల్లో విశ్లేషణాత్మక ఆలోచనను, కమ్యూనికేషన్ స్కిల్స్ ను మరియు లైఫ్ స్కిల్స్ ను పెంపొందిస్తోందన్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్, స్కిల్ కరాటే వంటివి నేర్పిస్తున్నట్లు తెలిపారు. సాంకేతికతను కేవలం వినోదం కోసమే కాకుండా విద్యాపరంగా మరియు భవిష్యత్తును అవసరాల కోసం ఎలా సానుకూలంగా ఉపయోగించాలో పిల్లలకు నేర్పిస్తున్నామన్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తామని, తాము ఇచ్చే ప్రతి హామీని నెరవేర్స్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజున మార్చ్ 23, 2023లో మన విహా ఫస్ట్ క్యాంపస్ ఇనాగ్రేషన్ అండ్ ఫౌండేషన్ డే జరిగింది. అనుకోకుండా 3 years తర్వాత మళ్ళీ అదే డేట్లో మన విహా 2.0 క్యాంపస్ ఒక ఓపెనింగ్ జరిగింది. సో ఇది యాక్చువల్గా అందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్. అనుకున్న దానికన్నా చాలా బాగా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అనుకున్న దానికన్నా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది పేరెంట్స్ నుంచి. అండ్ ఇది ఇట్లానే కంటిన్యూ అవ్వాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తరఫున నుంచి పిల్లలకి ఎటువంటి కష్టం రాకుండా, ఎలాంటి ఒక ఫాల్స్ ప్రామిస్ ఇవ్వకుండా మేము చెప్పిన ప్రతిదీ మేము ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాము. ఇప్పటివరకు అట్లానే చేస్తూ వచ్చాము. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలానే ఇంకా బ్రాంచెస్ పెట్టాలి అని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. మనకి చుట్టుపక్కల ఉన్న స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే మనం ఫాలో అయ్యే కరిక్యులం కానివ్వండి, మనం పిల్లలకి ప్రొవైడ్ చేసే యాక్టివిటీస్ కానివ్వండి, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ ఇయర్ మనం క్రిసాలిస్ అనే ఒక కరిక్యులంతో డెవలప్ అయ్యాము. చాలామంది క్రిసాలిస్ అంటే అదొక పబ్లికేషన్ అని అనుకుంటారు, కానీ క్రిసాలిస్ అంటే అదొక కరిక్యులం డెవలప్మెంట్. మనం ఒక పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కోసం అనేది మనం దాన్ని యూజ్ చేస్తాం. పిల్లలకి చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్, క్రిటికల్ థింకింగ్ ఇంపార్టెంట్, లైఫ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం అందరం చూస్తున్నాం ప్రజెంట్ సొసైటీలో పరిస్థితులు అస్సలు బాగాలేదు. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్సివ్ స్కిల్స్ అనేవి చాలా అవసరం. సో అందుకని పిల్లలకి కరాటే లాంటి కొన్ని సెల్ఫ్ డిఫెన్సివ్ స్కిల్స్ కూడా మేము నేర్పిస్తున్నాము. అండ్ టెక్నాలజీ అనేది ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. టెక్నాలజీని పాజిటివ్గా ఎలా నేర్పించాలి, పాజిటివ్గా ఎలా వాడాలి, నెగిటివ్గా ఎలా వాడాలి అనే డిఫరెన్స్ మనం తెలియజేస్తాం. చాలామంది పిల్లలు ఫోన్స్ యూట్యూబ్కి వాటికి వాడతారు, టీవీలు బొమ్మలు చూడడానికి సినిమాలకి వాడతారు, సగం టైం మొత్తం దానికే కేటాయిస్తారు. కానీ మనం టెక్నాలజీని మంచి పద్ధతిలో ఎలా వాడాలి, పిల్లల భవిష్యత్తుకు ఎలా వాడాలి అనేది మనం చూస్తాము. అన్నిటికన్నా భిన్నంగా ఏంటంటే మనం పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తాం. వీ గివ్ ఫ్రీడమ్ టు చిల్డ్రన్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్. మనం ఏ స్టెప్లో కూడా పిల్లల్ని ఇది చేయండి అది చేయకండి అని రెస్ట్రిక్ట్ చేయము. ఎందుకంటే పిల్లలు 100% ఓపెన్ అప్ అయినప్పుడే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఏంటి మనకు తెలుస్తుంది. ఈ రోజున పిల్లలకి బాగా ల్యాగ్ అవుతుంది ఏంటంటే కాన్ఫిడెన్స్. మనం ఒకటి క్వశ్చన్ అడిగి అది రైట్ ఆన్సర్ కూడా అది వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు. సో ఫస్ట్ మనం పిల్లల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని బయటకు తీసుకురావాలి అండ్ వాళ్ళలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మనం పోగొట్టాలి. సో మనం ప్రొవైడ్ చేసే యాక్టివిటీస్ అన్నీ పిల్లల యొక్క ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం మనం యూజ్ చేస్తాం. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ విహాస్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇనాగరేషన్ on 23rd March for our second branch విహా 2.0. లైక్ మీ సపోర్ట్ ఇలానే ఫ్యూచర్లో కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మీరు ఇచ్చిన యాక్టివిటీస్కి, మీరు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్కి, ఏసీ క్లాస్ రూమ్స్కి వాటికి మీరు ఎన్ని లక్షల్లోనో ఫీజు తీసుకుంటున్నారు అని చెప్పి. కానీ మన ఫీజ్ స్ట్రక్చర్ అనేది చాలా కామన్ పీపుల్, సామాన్యులకి అండ్ హయ్యర్ క్లాస్, లోవర్ క్లాస్ అందరికీ అందుబాటులోనే ఉంటుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా మనం ఫీ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేశాము. అండ్ ఇదే ఫీ స్ట్రక్చర్ని ఎక్కువ వేరియేషన్ లేకుండా మనం ముందుకు సాగించాలి అనే ప్లాన్లో ఉన్నాం మేము. అండ్ ఖచ్చితంగా ఫీజ్ ఎలా ఉంటుంది అని భయపడిపోయి విహాకి రావడం మాత్రం ఆగిపోకండి. ముందు రండి, తెలుసుకోండి అండ్ దెన్ టేక్ యూర్
ఆబ్వియస్గా ఒక్కసారి లోపలికి వస్తే బయటకు వెళ్ళరు, దట్ ఈస్ ఫర్ ష్యూర్.